ఒక ప్రాచీన శివాలయం గురించి 2 దేశాలు దశాబ్దాలుగా కొట్టుకుంటున్నాయి. ఆ ప్రాచీన శివాలయం పేరు ప్రియా విహార్. ఇది ఉత్తర కంబోడియా మరియు థాయిలాండ్ సరిహద్దులలో డాంగ్రెక్ పర్వత శ్రేణులలో 525 మీటర్ల ఎత్తైన కొండపై ఉంది. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ ప్రాచీన దేవాలయం 11వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. కానీ దీని నిర్మాణం 9వ శతాబ్దంలోనే మొదలుపెట్టినట్లుగా ఆధారాలు ఉన్నట్లు చెబుతారు. ఈ దేవాలయం యొక్క శిల్పకళా నైపుణ్యం, అద్భుతమైన విభిన్నమైన నిర్మాణం మరియు మతపరమైన ప్రాధాన్యత కారణంగా 2008 సంవత్సరంలో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది సుమారు 800 మీటర్ల మేర ఉన్న పాదదారులు, మెట్ల వ్యవస్థ ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇంత విశిష్టత కలిగిన ఈ దేవాలయం గురించి కంబోడియా మరియు థాయిలాండ్ దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. సైనిక ఘర్షణలు కూడా జరిగాయి. 1962వ సంవత్సరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇది కంబోడియా సరిహద్దులో ఉందని తీర్పు చెప్పింది. అయినా కానీ థాయిలాండ్ ఇది మా ఆధీనంలో ఉందని జెప్పి వ్యతిరేకిస్తూనే ఉంది. 2025వ సంవత్సరం ఈ 2 దేశాల మధ్య కేవలం ఈ కట్టడం గురించి మాదంటే మాది అని వాళ్ళ మధ్య ఘర్షణల కారణంగా 12 మంది చనిపోయారని, చాలా మంది నిర్వాసితులయ్యారని వార్తలు వస్తున్నాయి. నేటి ప్రపంచాన్ని చూస్తుంటే అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయో, ఏ కారణం వల్ల అవి పెద్దవవుతాయో, దేశాలకి మధ్య గొడవలు ఎందువల్ల జరుగుతాయో కూడా అర్థం కాకుండా